బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర బ్లాగ్స్ ఇన్ తెలుగు. సో ఇవాళ వీడియోలో ఏంటంటే హార్వెస్టింగ్ అండి. హార్వెస్టింగ్ అయితే చూసారా అండి, అసలు ములక్కాయలు ఎంత బాగా వచ్చాయో. ఇక్కడ 3 ఉన్నాయి, ఇగో ఇక్కడ 2 ఉన్నాయి. ఇంకో పూతనైతే చాలా బాగా వచ్చిందండి. సింగిల్ స్టెమ్ కి వచ్చిందండి. ఇదైతే ఎంత హ్యాపీగా ఉందో. ఆ ఇది పెట్టి నేను ఆల్మోస్ట్ ఒక 6 to 7 months, అంటే 1 year లోపే అండి మొత్తానికి అయితే. కానీ ఎన్నిసార్లు హార్వెస్ట్ చేశానండి, చాలా బాగా వస్తున్నాయి ములక్కాయలు అయితే. ఇక్కడ ఈ 2 అయితే రెడీ అయిపోయాయి. చూసారండి ఇదైతే ఎట్లా వంకలు తిరిగిందో. ఈ 2 రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ హార్వెస్ట్ కి ఈ 2 రెడీ అవుతాయండి. ఈ 3 ఒకటేసారి అవుతాయి. సో వీటిని అయితే హార్వెస్ట్ చేసుకుందాము. ములక్కాయలకు ఎలాంటి ఫెర్టిలైజర్ ఇస్తే చాలా బాగా వస్తాయనేది అయితే మన ఛానల్లో వీడియో కూడా ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో. మన నేలలో వేసినట్టు వస్తుందండి, చాలా బాగా వస్తుంది. మీరు చెట్టు కూడా చూడొచ్చు ఎంత చిన్నదో. సింగిల్ స్టెమ్మేనండి. ఇది మొత్తం కూడా ప్రూనింగ్ చేశాను. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి చిగుర్లు అనేది. ఈ ఒక్క స్టెమ్కే ఇంత బాగా వచ్చాయి. ఇక్కడ చూసారండి కొత్తగా పెట్టిన పాదులు ఇవైతే. ఇక్కడ మనకి ఒక 2 బీరకాయలు అయితే రెడీ అయిపోయినాయి. హార్వెస్ట్ చేసుకుందాము. ఇది కొద్దిగా పెరుగుతుందండి, కానీ హార్వెస్ట్ చేసేస్తున్నాను. దీనికోసం ఇది ఒక్కటి వండలేము కదా, సో అందుకని దాన్ని హార్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఉందండి, చూసారా అండి అసలు ఎంత బాగా వచ్చిందో. ఇదైతే పొట్లపాదండి. మన గార్డెన్ లో ఫస్ట్ టైం గ్రో చేస్తున్నాను. ఎంత హెల్దీగా గ్రో అవుతుందో చూడండి. పూత అయితే స్టార్ట్ అయిపోయిందండి, ఇంకా కాయలు అయితే ఏం రాలేదు, చూడాలి. ఇక్కడ కొన్ని అయితే దొండకాయలు వచ్చాయండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తున్నాయోనండి. మనకి తీగ చిన్నగా ఉంది కదా, సో అందుకని కొన్నే వస్తున్నాయి. ఈ తీగ మొత్తం స్ప్రెడ్ అయితే మాత్రం కేజీ వరకు దొండకాయలు అయితే వస్తూనే ఉంటాయండి. దీన్ని ప్రూనింగ్ చేశాను కదా, అందుకే పాద అనేది చిన్నగా అయిపోయింది. ఇక్కడ ఉన్నాయి. సైజు కూడా చూడొచ్చు మీరు ఎంత బాగా వస్తున్నాయో. ఇదైతే పెన్సిల్ దొండ అండి. ఇక్కడ చూపించు. పెన్సిల్ దొండ అయితే ఒకసారి గ్రో చేస్తే మాత్రం ఎంత బాగా వస్తాయో అండి. చెట్టు మనకి బతికి మన గార్డెన్ లో సర్వే అయితే మాత్రం ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. చూస్తున్నారు కదా గుత్తులు గుత్తులుగా కాస్తాయండి అవైతే. ఇది పెన్సిల్ దొండ అండి. చూడండి నచ్చాయి. ఇంకొకటి కూడా అక్కడ ఉంది. మనకి పాద అనేది మొత్తం సైడ్కి ఎక్కుతుందండి, అటు సైడ్కి వెళ్ళిపోతుంది. కొద్దిగా మన దొండకాయలు అనేది వెతికి మరీ పోసుకోవాలండి. ఇక్కడ ఉండిపోతూ ఉంటాయి, మనం ఎంత చూసి ఆలోచిస్తున్నాం. ఇక్కడ చూస్తున్నా కదండి టమాటాలు అయితే ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇలాగా మనము ఇలా తొడిమెతో కట్ చేసుకుంటే ఎన్ని రోజులైనా సరే టమాటా పాడవకుండా, మెత్తబడకుండా గట్టిగా ఉంటుందండి. ఇది ఒక చిన్న టిప్పు, టమాటాలు ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉండాలంటే. టమాటాలకి పూత కింద వచ్చే టైంలో అయితే ఖచ్చితంగా ఎగ్షెల్ పౌడర్ వేసుకుంటే మాత్రం ఇంత మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఎగ్షెల్ పౌడర్ వీక్లీ వన్స్ వేసుకోవడం వల్ల కాయ సైజ్ అనేది పెరుగుతుంది. అలాగే ఇలాగ గుత్తులు గుత్తులుగా కాస్తాయండి. ఎంత బాగా ఉన్నాయో. మనకు చెట్టు ఎంత చిన్నగా ఉందో చూడండి. చెట్టుతో మనకి సంబంధమే లేదండి కాత కాయడానికి. చెట్టు చిన్నగా ఉన్నా సరే కాత అనేది అయితే చాలా బాగా వస్తుందండి. లాస్ట్ వీడియోలో చాలా మంది అడిగారండి, ఈ ప్లాంట్లు ఎక్కడి నుంచి తీసుకున్నారు, సీడ్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకున్నారు అని చెప్పి. ఇదైతే వైన్ వెరైటీ అండి. ఇదైతే నేను నర్సరీ నుంచి తీసుకొచ్చాను. ఆ నర్సరీకి సంబంధించిన వీడియో కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇదైతే కీసర్లో ఉంటుంది నర్సరీ, అక్కడి నుంచి తీసుకొచ్చాను. మనము దీన్ని సీడ్స్ కూడా నేను కలెక్ట్ చేసి పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే వైన్ వెరైటీ అనేది అన్ని టైంలో అయితే దొరకట్లేదు అక్కడ నారు. సో అందుకని మనమే నారు పోసుకుంటే సరిపోతుంది కదా అని సీడ్స్ అయితే సేవ్ చేసుకుంటున్నాను. మనకి ఇప్పుడు ఎండలు అయితే ఎంత స్టార్ట్ అయిపోయాయండి. అప్పుడే చాలా ఎక్కువగా ఎండలు స్టార్ట్ అయ్యాయి. ఈ ఎండాకాలంలో కూడా నెక్స్ట్ మనము ఖచ్చితంగా టమాటాలు అయితే హార్వెస్ట్ తీసుకోవాలండి. లాస్ట్ టైం అయితే ఎండాకాలంలో కూడా మనకి మంచి క్రాప్ అయితే వచ్చింది. సో అలా ఈసారి కూడా అలాగే ఎండాకాలం మనకి మార్చి ఏప్రిల్ స్టార్ట్ అయిపోయిందంటే టమాటాల ధరలు అయితే కొండెకేస్తాయండి.
చాలా ఎక్కువగా ఉంటాయి కదా ప్రైస్. సో ఇప్పటి నుంచి మనం కరెక్ట్గా గ్రో చేసుకుంటే సమ్మర్లో కూడా మనము టమాటాలు అయితే తీసుకోవచ్చండి. టమాటాలనే కాదండి, కొద్దిగా మనము కేర్ తీసుకుంటే అన్ని రకాల కూరగాయలు అయితే పండించుకోవచ్చు. ఎంత బాగా వస్తున్నాయనండి. లాస్ట్ టైం హార్వెస్ట్ లో ఒక 10 కేజీల వరకు టమాటాలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాం కదా. ఈసారి ఎన్ని వస్తాయో చూద్దాం. ఇదైతే 6th టైం హార్వెస్ట్ అనుకుంటానండి. చూస్తున్నారు కదా, హార్వెస్ట్ చేసిన తర్వాత మనం ఏదో ఒక ఫెర్టిలైజర్లు ఇస్తే గనక చూడండి కొత్త చిగురు వచ్చేసి పూత కూడా స్టార్ట్ అయిపోయింది. ఎంత బాగా వస్తుందో అండి. ఇది మనం హార్వెస్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్ టైం అయితే నేను వర్మీ కంపోస్ట్ వేసానండి. వర్మీ కంపోస్ట్ కొద్దిగా సాయిల్తో కలిపి సాయిల్తో పాటు వేసాను. చూస్తున్నారు కదండి, ఇలాగా వరి పొట్టు సాయిల్ మిక్స్ కలుపుకున్నాను, అది కొద్దిగా వేసాను, అంతేనండి. ఎంత బాగా వస్తున్నాయో చిగుర్లు అయితే. అంతేకాకుండా మనం వీక్లీ వన్స్ ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే ఇస్తూనే ఉంటానండి ఖచ్చితంగా. అలా ఇవ్వడం వల్లనే ఇంత మంచి రిజల్ట్ అయితే మన గార్డెన్లో కనిపిస్తుంది. మీకు గార్డెన్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. మనకి చూసారు కదండి, ఆల్మోస్ట్ 2 కేజీల పైన వచ్చాయి టమాటాలు అయితే. మళ్ళీ కూడా మీరు చూడొచ్చు, అసలు మళ్ళీ కొత్త చిగులు స్టార్ట్ అయితేనే ఉన్నాయి. చిన్న చిన్న పిందెలు ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇక్కడ కూడా గుత్తులు గుత్తులుగా కాసాయండి, ఎంత బాగా వస్తున్నాయో. మనము డైలీ బియ్యం కడిగిన నీళ్ళు అయితే ఖచ్చితంగా ఇచ్చుకోండి. బియ్యం కడిగిన నీళ్ళ వల్లనైతే చాలా మంచి పోషకాలు అయితే అందుతాయి. అలాగే మన ఛానల్లో అయితే అన్నీ కూడా ఆర్గానిక్ వేలో, అంటే చీప్ అండ్ బెస్ట్, ఎక్కువ ఎక్స్పెన్సివ్ కాకుండా చీప్ అండ్ బెస్ట్ ఫెర్టిలైజర్ అయితే చేసుకొని మన మొక్కలకైతే వాడుతుంటానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. వంకాయలు అయితే ఎంత గుత్తులు గుత్తులుగా వస్తున్నాయనండి. చూస్తున్నారు కదా, ఇట్లాగా బంచ్ లాగా వస్తున్నాయి, చాలా బాగా వస్తున్నాయండి. డైలీ బియ్యం కడిగిన వాటర్ ఇచ్చుకోండి. వీక్లీ వన్స్ మనకి మస్టర్డ్ కేకు, ఇంకా ద్రవజీవామృతము, పంచగవ్య ఇలాంటివన్నీ కూడా ఇచ్చుకుంటూ ఉండండి. చాలా వరకు అన్ని రకాలుగానైతే నేను ఎక్కువ ఏమి ఇవ్వనండి. ఎక్కువగా ఇచ్చేది ఏంటంటే పశువుల ఎరువు ఇస్తూ ఉంటాను. అలాగే మనకి ఏది అవైలబుల్గా ఉంటాయి, మేకల ఎరువు నేను విలేజ్ నుంచి తెచ్చుకుంటానని చెప్పాను కదండి, అవి ఇస్తూ ఉంటానండి. లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అంటే మనము మామూలుగా ఇంట్లోనే రెడీ చేశానండి. పంచగవ్య లాంటివి అయితే ఎక్కువగా వాడను నేనైతే. అలాగే మనకి బియ్యం కడిగిన నీళ్ళు అయితే ఖచ్చితంగా ఇస్తానండి. బియ్యం కడిగిన నీళ్ళు ఇస్తే రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. మనకు ఇంకా పింద అయితే చాలా ఉందండి మన మొక్కల మీదనైతే. పూత పింద చాలా బాగా వస్తుంది. హార్వెస్ట్ చేసుకున్న ప్రతిసారి అండి మనకు ఖచ్చితంగా కేజీ వరకు అయితే వస్తున్నాయండి. ఎంత పెద్దగా సైజు పెద్దగా అయినా సరే చాలా లేతగా ఉన్నాయి ఇవైతే. చూడండి, ఈసారి వైట్ గ్రీన్ వంకాయనైతే ఎక్కువ రాలేదండి. లాస్ట్ టైం అయితే ఇవే 1/2 కేజీ వరకు వచ్చింది. ఒకటే ప్లాంట్ ఉందండి ఇది. మనము నెక్స్ట్ సీజన్ కోసం అయితే మళ్ళీ కొత్త పాదులు అయితే పెడుతున్నానండి. ఆల్రెడీ కొన్ని అయితే రెడీగా ఉన్నాయి, ఇంకా ఇప్పుడు మళ్ళీ కొత్త చిన్న పాదులు అయితే పెడదాం అనుకుంటున్నాను. చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చాయో. ఆల్మోస్ట్ కేజీ వరకు అయితే ఉన్నాయండి. అక్కడ ఇంకా కూరగాయలన్నీ పెట్టేద్దాం. దాన్ని ఎంత మంచి హార్వెస్ట్ వచ్చిందో. మన మిద్దె తోటలో పెంచుకునే వాళ్ళకు అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెష్ కూరగాయలు ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకొని వండుకొని తినొచ్చండి. ఎంత హ్యాపీగా ఉందో చూడండి. ఇన్ని రకాల కూరగాయలు అయితే మన టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్ చేసుకున్నాను. ఐ హోప్ ఈ హార్వెస్టింగ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.